హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు పులిహార చేసుకుందాం. ఎలా తయారు చేసుకుంటుందాం? ముందుగా చింత చిగురిని బాగా నలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి. దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాము. తాలింపు దినుసులు చిటపట అన్న తర్వాత జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా చిటపట అన్న తర్వాత ఒక గుప్పెడు శనక్కాయ గుళ్ళు వేసుకుందాం. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరకాయలు వేసుకొని, తర్వాత తొడియాలు తీసిన 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలా అలా తిప్పేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి. అవి చిప్పట అన్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలవ పెట్టుకొని మొత్తం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు ఉంది కదండి, అది పెట్టేసుకుందాం. అది కొంచెం ఇంకా నల్లగా నలుపుకొట్టి ఎంత నలిపితే అంత పులుపుదనం బయటకు వచ్చిందండి దాంట్లోది. అప్పుడు దాన్ని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన దాంట్లో వేసుకొని లైట్ ఫ్లేమ్ మీద బాగా కలిసి కొంచెం ఉడికిన తర్వాత ఉడికిన దాకా అలాగా తిప్పుకొని కొంచెం పసుపు కలర్లోకి వచ్చిద్దండి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు దాకా ఉన్న తర్వాత దాంట్లో సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మిశ్రమాన్ని అంతా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా ఉడకబెట్టుకున్న అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని అది మొత్తం కలిసిన దాకా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా అలా స్పూన్తో తిప్పితే, గెరట్లు తిప్పితే సరిగ్గా కలవదండి. మ్యాక్సిమం చేయి పడితేనే దానికి ఆ టేస్ట్ మొత్తం కలిసిద్దండి. అప్పుడు దాకా కలవదు. చేయి పడితేనే కానీ ఆ టేస్ట్ రాదు. మొత్తం అణువు కలిసిద్ది. ఆ చింత చిగురు కానీ మనం వేసిన తాలింపు దినుసులు కానీ అన్నీ బాగా కలుస్తాయి. మొత్తం కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం లైట్గా అలా గార్నిష్ చేసుకుందామండి. ఆ తర్వాత మనం ప్లేట్లో వడ్డించుకొని దాన్ని ఒక పట్టుబడ ముందుగా ఒక ముద్ద పెట్టుకొని నోట్లో పెట్టుకొని రుచి చూద్దామని. అబ్బా, నా నాలుకలో ఉన్న నరాలు నాట్యం ఆడుతున్నట్టుండండి. మళ్ళీ దాంట్లో పచ్చిమిరకాయ నంచుకొని తింటే ఉంది నా సామిరంగా. అబ్బాబాబాబాబాబా, మతిపోయింది అనుకోండి. అసలు అద్దరిపోయిందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు పులిహోర. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.